ఆల్రెడీ మీకు వీడియో చేసిన ఒక హాఫ్ అన్ అవర్ నుంచి తిరుగుతూనే ఉన్నాను, 40 మినిట్స్ నుంచి. యాక్చువల్గా ఈ అట్మాస్ఫియర్ అనేది నేను పుట్టిన తర్వాత ఇన్ని ఇయర్స్లో నేను ఎప్పుడూ చూడాలి. లొకాలిటీ ఎలా ఉన్నాయి అంటే పక్క పక్కనే ఎదురుగా ఉంది హౌసెస్ అనేది. నాకు చాలా విచిత్రంగా ఉంది, ఇలా కూడా ఉంటాయా అని. ఇలాంటి లొకాలిటీలోకి నేనైతే ఎప్పుడు రాలేదు. యాక్చువల్గా ఈరోజు పాంప్లెట్స్ పంచడం కోసం వచ్చాను. పిల్లలైతే బాగా ఉన్నారు, అందరూ బాగా రెస్పాండ్ అయ్యారు, అదైతే అంతా ఓకే. బట్ ఇంత ఎదురుగా ఇల్లు ఉండటం ఇలా అయితే నాకు చాలా బాగుంది. అంటే ఇది ఒక మాస్ లొకాలిటీలా ఉంది, కానీ వీళ్ళకి భయం అనేది తెలియదు. చాలా మంచిగా ఉంది ఇక్కడంతా కూడా. అక్కడ మామిడికాయలు చూడండి ఎలా గుత్తులు ఉన్నాయో కాయ చెట్టుకి. వడియాలన్నీ ఎండపెట్టుకున్నారు. ఈ రోజుల్లో వడియాలు పట్టడం కూడా తగ్గిపోయింది, హోమ్ ఫుడ్స్. కానీ ఇక్కడ వడియాలు ఎండపెట్టుకున్నారు. పక్కన చూడండి, ఇవి ఆల్మోస్ట్ కట్టమ్మటి ఇల్లు అలా అంటారు. చాలా ఎక్సలెంట్గా ఉంది. నాకైతే ఎప్పుడు చూడలేదు నేను, నాకు ఎంత విచిత్రంగా అనిపిస్తుంది. ఇలా ఉంటాయా ఇలా పక్కన? నిజం చెప్పాలంటే ఎదురు ఎవరి గుమ్మాల్లో వాళ్ళే కనిపిస్తున్నారు. అసలు ఒక డోర్ వేసుకోవటం అలా ఏం లేదు, ఎవరి గుమ్మాలలో కూర్చున్నారు. జస్ట్ కాళ్ళు టచ్ అంత దగ్గరలో ఉన్నాయి వాళ్ళ ఇల్లు. అంటే నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి నేను ఎక్కువ ఎగ్జైట్ అవుతున్నానని నా డౌట్ అనిస్తుంది. బట్ నాకైతే వర్కౌట్ అయింది. చాలామంది కిడ్స్ ఉన్నారు, మంచిగా రెస్పాండ్ అయ్యారు. ఇంకో హాఫ్ అన్ అవర్ తిరగాలి. ఈ రోడ్డుకు ఒక ఎండ్ అంటూ ఏం లేదనుకుంటా, అలా వెళ్ళిపోతుంది. సో నేనే బ్యాక్ వెళ్ళాలి. చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అండి. అసలు చాలా ప్రశాంతంగా ఉంది. అందులో చల్లబడిపోయిందేమో. ఇంత పక్కన గుమ్మాలు, ఇలా ఇరుకు సందులు, ఇలాంటి వాటిలో ఇప్పుడు 9 ఇయర్స్లో క్యాంపెయినింగ్ చేశాను, మైక్ అనౌన్స్మెంట్స్ చేయించాను, కానీ ఇలా నేను ఈ ఏరియాకి అయితే రాలేదు. సో అందుకే నాకు అంత విచిత్రంగా ఉంది. చెట్ల మధ్యలోనే ఇల్లు మొత్తం అంతా కూడా. గేదెలన్నీ కూడా పెట్టుకున్నారు. యాక్చువల్గా మెయిన్ రోడ్ మీద నుంచి చూసేటప్పుడు ఈ గేదెలు నాకు కనిపిస్తూ ఉండేవి, ఎలా అనుకునేదాన్ని. ఇప్పుడు నాకు ఈ లొకాలిటీ క్లారిటీ వచ్చింది ఈరోజు ఇటు లోపలికి వచ్చేసరికి. ఇక్కడ బాబా టెంపుల్ ఉందనుకుంటా, చాలా పీస్ఫుల్గా హారతి తినిపిస్తుంది. 6 అయింది కాబట్టి, ఎక్కడుందో అయితే నాకు తెలియదు. చూడండి ఎంత పచ్చగా ఎంత చక్కగా ఉంది ఇదంతా. నేను మీకు ఇప్పుడు మన స్కూల్ రోడ్డు కూడా చూపిస్తాను. మీకు ఒక ఆటో కనిపిస్తుంది కదండి, అదే మన స్కూల్ రోడ్. యాక్చువల్గా నేను దానికి ఆపోజిట్లో ఉన్న ఈ రోడ్లో ఉన్నాను అనమాట, పంచుతూ. మన స్కూల్ బోర్డు కూడా ఇక్కడ కనిపిస్తుంది. నాకే చాలా హ్యాపీగా ఉంది అలా చూస్తుంటే. దీన్ని యాక్చువల్గా కట్టంబట ఇల్లు అని అంటారంట, అది నాకు ఈరోజే తెలిసింది. ఇవన్నీ హౌసెస్ మాస్ ఏరియాలో కనిపిస్తుంటాయి అనుకున్నాను తప్ప ఈ ఏరియా పేరు ఎలా ఉంటుంది ఏంటనేది నాకు తెలీదు. ఈరోజు నేను క్లారిటీ తీసుకున్నాను, దీన్ని కట్టంబట ఇల్లు అంటారు. ఈరోజు నేను తిరిగే సరౌండింగ్స్ అన్నీ కూడా. సో ఆల్మోస్ట్ ఇంకో 10-15 మినిట్స్లో క్యాంపెయినింగ్ స్టాప్ చేసేస్తాను. ఇంకా చీకటి పడిపోవస్తుంది కాబట్టి. థ్యాంక్ యూ.